జరగవచ్చు. గతంలో కంటే పవన్ కళ్యాణ్ జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఈ ఎన్నికల్లో పెరుగుతుందా? ఏ మేరకు పెరుగుతుంది? 100% పెరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒకటే సీటు రాజోలు, అది రాపాక వరప్రసాద్ రాజోలు గెలిచారు. ఇప్పుడు 14 స్థానాలు గెలుస్తున్నారు. ఓకే, 2 పార్లమెంట్లు గెలుస్తున్నారు. 21లో 14 గెలుస్తారు, 2 పార్లమెంట్ సీట్లు గెలుస్తారు. అంటే అదొక 14. అంతే కదా. ఓట్ షేరు ఎక్కడ ఉన్న ఓట్ షేరు ఒక 5-6% ఓట్ షేర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అధ్యక్ష అంటున్నారు, అధ్యక్ష అంటున్నారు. అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెరిగినట్టేగా. అంతే పెరిగినట్టే. నో డౌట్. తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్లో ఏమన్నా తేడా వచ్చిందా? 100% వచ్చింది. అక్కడ 40 ఉంది, 45 దాకా వెళ్ళింది. ఓట్ షేర్ పెరిగింది. చదువుకున్న వాళ్ళందరూ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపారు గతంలో కంపేర్ చేస్తే. దానివల్ల వీళ్ళ ఓట్ షేర్ కొంత 5% పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గింది. 50 నుంచి 51 వరకు ఉన్న ఓట్ షేర్ 50 నుంచి 43 వరకు 7% ఆ ఓట్ షేర్ తగ్గిందని అంటే చాలా చెప్తున్నా. ఈ వ్యాపారస్తులు, ఉద్యోగులు అటు సైడ్ ఉన్న వాళ్ళంతా ఇటు వచ్చేసారు. అండ్ సోషల్ ఇంజనీరింగ్లో క్యాస్ట్ ఈక్వేషన్, సో దాన్ని ఎన్కాష్ చేసుకుంది జనసేన. 2 పార్టీలు కూటమి. కానీ దాంట్లో బీజేపీ చేరదు కదా. కూటమిలో ఉన్నా కూడా బీజేపీ ఓట్ షేర్ అయితే పెరగలేదుగా, పెరిగిందా? ఎన్డీఏ అంటే 3 కదా. అవును, కరెక్టే. ఓన్లీ బీజేపీకి సంబంధించి కొంతమంది పోటీ చేశారు కదా. సో వాళ్ళ ఓట్ షేర్ పెరుగుతుంది కదా. ఇప్పుడు రాజంపేట ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశాడు. అవును, ఓట్ షేర్ పెరుగుతుంది అక్కడ. ఓకే. అనకాపల్లి సీఎం రమేష్ అక్కడ పెరుగుతుంది. దగ్గుపాటి పురంధేశ్వరి అక్కడి నుంచి, ఇక్కడ రాజమండ్రి నుంచి ఆవిడ గెలుస్తారు. 100% గెలుస్తుంది. అంటే బీజేపీ ఓట్ షేర్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఆల్ టుగెదర్ కలుసుకొని ఏంటంటే కొంచెం మంచి మార్జిన్లో ఉంటారు. ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా చూడాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ప్రస్థానం. సో అది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ ఉంటున్నాయా? అంటే నమ్ముతున్నారా ప్రజలు? ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీని సోదులు లేకుండా చేశారు. రేపు ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో సేమ్ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరగబోతుంది. అబ్బో, ఆ స్టేజ్లో కాంగ్రెస్ వెళ్తుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 65 మంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఓకే. వాళ్ళ మెయిన్ ఎజెండా అదే కదా. అంతేలేండి. సో బీజేపీ మాత్రం మళ్ళీ పుంజుకోవటం, బీజేపీ కూటమిలో ఉందనుకోండి, ఓన్గా వెతుకుదామన్న ప్రయత్నం చేసింది కదా. అలాంటి ఆలోచన ఎక్కడ లేదా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి లేకుండా చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ తీసుకొని మళ్ళీ బీజేపీ పార్టీకి లీడ్ దొరికింది అక్కడ. లీడ్ దొరికింది. అవును. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 151 స్థానాలతో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని ప్రత్యర్థి లేకుండా చేసుకుందామని ప్రయత్నాలు చేసి ఇప్పుడు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ కూటమి రాబోతుంది. కాబట్టి కూటమి వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకొచ్చింది ఎక్కడి నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యారంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొన్నటిదాకా ఊహించారా మీరు? 6 నెలల కింద దాకా ఊహించలే. సేమ్ అదే ఈక్వేషన్స్ తోటి జరగవచ్చు. సో జగన్ ప్లేస్లో షర్మిల వస్తారు, రావచ్చు. అంతే, పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళు వాళ్ళ దాంట్లో కలవచ్చు, వాళ్ళు వీళ్ళ దాంట్లో కలవచ్చు. కాకపోతే ప్రస్తుతానికైతే కూటమికి మంచి వేవ్ ఉంది. కూటమి వేవ్ అనేది మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎన్నాళ్ళ పాటు కొనసాగే అవకాశం ఉంటుంది? వీళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటున్నాయి కదా. చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ముగ్గురు కలిసి ఉండాలి, నిర్ణయాల్లో సమిష్టి బాధ్యత వహించాలి. అవును, అది 100%. అలయన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఏం జరిగింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, 5 చేశారు. 6వ గ్యారెంటీ కోసం చూస్తున్నారు. రైతు రుణమాఫీ వీళ్ళు చేయకపోతే వీళ్ళ మీద కూడా వస్తుంది. అవును, ప్రజలు ఎదురు చూస్తున్నారు దానికోసం. అంటే ఇప్పుడు కూటమిలో టీడీపీ ఇచ్చిన హామీలని బాగా నమ్మారా ప్రజలు అక్కడ? 100%. ఆంధ్రప్రదేశ్లో 100%. టీడీపీ ఇచ్చిన హామీలు నమ్మడం కన్నా ఉన్నాయి. మేము రాయలసీమ ఎక్కువ పెట్టాం యాక్చువల్గా. రాయలసీమ కడప పార్లమెంటు తీసుకున్నాము. షర్మిల గారు గెలుస్తారా, అవినాష్ రెడ్డి గెలుస్తారా అన్న దాని మీద తీసుకున్నాం అక్కడ. ఇక్కడ అవినాష్కి ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిగా. ఓకే. అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి సింపథైజర్స్, ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు షర్మిలకి ఎక్కువ శాతం ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ టీడీపీ అభ్యర్థికి ఛాన్స్. ఓహో. కాంగ్రెస్ పార్టీ. ఓకే.
సో అది రేపు అవినాష్ రెడ్డి విషయంలో ఎవరు కూడా వివేకానంద రెడ్డి వ్యవహారం మీద ఆయనకి మీద వ్యతిరేకత against చాలా ఏం లేదా? ఉంది. ఆ వ్యతిరేకతని షర్మిలాకి షిఫ్ట్ అయింది. ఓకే. అప్పుడు అవినాష్ అంటే వాళ్ళ కుటుంబ పరంగా వచ్చిన ఓట్ బ్యాంక్ని ఇద్దరు షేర్ చేసుకున్నట్టుంది. మూడో వ్యక్తికి లాభం తెలుసు కదా మీకు. అంతే కదా అది. అట్లా టీడీపీ అభ్యర్థికి లాభం అయ్యే అవకాశం ఉంటుంది. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు. మార్జిన్ ఎంత అనేది అందరూ ఆలోచించి 20,000 నుంచి 25,000 వరకు వస్తుంది. అంతేనా? తక్కువ వస్తుంది. అంతకుమించి రాదా? అంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్స్ ఎలా ఉన్నారో మీరు ఆలోచించవచ్చు. అవును. పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్లో టీడీపీ లీడ్ వచ్చింది. ఎస్. ఆ వ్యతిరేకత చాలా క్లియర్గా మన మార్జిన్ బయటపడడానికి. ఇంకా ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన 4 నియోజకవర్గాల గురించి. పులివెందులు అయిపోయింది, ఇంక మిగతా 3 నియోజకవర్గాలు. ఒకటి కుప్పం. కుప్పంలో చంద్రబాబు గారు ఓడిపోబోతున్నారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడుతుంది. 100% ఓడిపోబోతున్నారు. భరత్ 100% ఓడిపోతున్నాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి. అదే, ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీ పర్సనల్గా మన సర్వే సంస్థ 2-3 సార్లు తిరిగింది. బట్ మెజారిటీ తగ్గొచ్చు. ఎందుకంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ని బేరీజ్ వేసుకుని మాట్లాడుతున్నారా, లేకపోతే అసలు ఏ రకమైన ప్రాతిపదిక మీద అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందో తెలియలేదు. బట్ కుప్పం చంద్రబాబు ఓడిపోబోతున్నాడు అని చెప్పి గత 10 ఏళ్లుగా వచ్చిన రికార్డ్స్ అన్ని చూపించుకుంటూ వచ్చింది. అక్కడ సోషల్ మీడియాలో డిఫరెంట్ టాక్స్ వచ్చినాయి. వాళ్ళు ఎందుకు అంటున్నారు అనే దానికి చంద్రబాబు నాయుడులో నియోజకవర్గంలో, కుప్పం నియోజకవర్గంలో ఒక 20,000 ఓట్లు డిలీట్ చేశారని ఒక ఈక్వేషన్ వచ్చింది కొంతకాలం. మీరు సోషల్ మీడియాలో చూసి ఉండొచ్చు. కానీ సర్వే ప్రకారం ఏం చెప్తున్నాం అంటే రామకుప్పం కానీ కుప్పం నియోజకవర్గం, శాంతినగర్ మున్సిపాలిటీ కానీ చూస్తే ఎక్కువ శాతం అంటే ఆల్మోస్ట్ 10 to 15% లీడ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అక్కడ. ఓకే. ఓట్ బ్యాంక్ పరంగా. సో ఆ ఓట్ బ్యాంక్ పరంగానే మనం చెప్తున్నాం 100% 10 to 15 అంటే 20,000 to 30,000 మధ్యలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మెజార్టీ రాదు. ఓకే. హిందూపూర్ బాలకృష్ణకు భారీ మెజార్టీ వస్తుంది. 30,000 ప్లస్ ఉంటుంది. తర్వాత లోకేష్ మంగళగిరి కూడా 10 to 15,000 మధ్యలో మెజార్టీ వస్తుంది. పిఠాపురం 20-25 మధ్యలో ఉంటుంది పెద్దగా. అంటే ఈసారి అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అధ్యక్ష అంటాడు. ఓకే. ఇంకొక నియోజకవర్గం ఉండి కూడా గెలుపు గ్యారంటీ. మెజారిటీ పెద్దగా చెప్పాలి. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన మరి ఆయన పరిస్థితి, ఆయన ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కాదు కదా, ఎప్పటి నుంచో స్ట్రాంగ్ హోల్డ్ ఆ ఏరియా మీద. అవును. ఆయన్ని కాదని రఘురామ్ గారికి వేస్తారా? ఇక్కడ ఒకటి వ్యతిరేక ఓటు బ్యాంకు చీలనీయను అని పవన్ కళ్యాణ్ అనడమే కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఓటరు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్ల వ్యతిరేక ఓటు బ్యాంక్ చీల్ ఏమైనా ప్రమాదం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటేయడం మానేశారు అక్కడ ఓటర్లు. ఓకే. చూడండి అక్కడ దీనివల్ల చేయడం వల్ల మళ్ళీ ఇక్కడ ఓటు తగ్గుతుందని. ఆ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఈసారి జరగవచ్చు. గతంలో కంటే పవన్ కళ్యాణ్ జనసేన లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఈ ఎన్నికల్లో పెరుగుతుందా? ఏ మేరకు పెరుగుతుంది? 100% పెరుగుతుంది. ఎందుకంటే గతంలో ఒకటే సీటు రాజోలు, అది రాపాక వరప్రసాద్ రాజోలు గెలిచారు. ఇప్పుడు 14 స్థానాలు గెలుస్తున్నారు. 2 పార్లమెంట్లు గెలుస్తున్నారు. 21లో 14 గెలుస్తారు, 2 పార్లమెంట్ అంటే అదొక 14. అంటే ఓట్ షేరు ఎక్కడ ఉన్న ఓట్ షేరు ఒక 5-6% ఓట్ షేర్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అధ్యక్ష అంటున్నారు. అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెరిగినట్టేగా. పెరిగినట్టే. నో డౌట్. తెలుగుదేశం పార్టీ ఓట్ షేర్లో ఏమన్నా తేడా వచ్చిందా? 100% వచ్చింది. అక్కడ 40 ఉంది, 45 దాకా వెళ్ళింది. ఓట్ షేర్ పెరిగింది. చదువుకున్న వాళ్ళందరూ, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా టీడీపీ వైపు మొగ్గు చూపారు గతంలో కంపేర్ చేస్తే. దానివల్ల వీళ్ళ ఓట్ షేర్ కొంత 5% పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగ్గింది. 50 నుంచి 51 వరకు ఉన్న ఓట్ షేర్ 50 నుంచి 43 వరకు 7% ఆ ఓట్ షేర్ తగ్గిందని అంటే చాలా చెప్తున్నా. ఈ వ్యాపారస్తులు, ఉద్యోగులు అటు సైడ్ ఉన్న వాళ్ళంతా ఇటు వచ్చేసారు. అండ్ సోషల్ ఇంజనీరింగ్లో క్యాస్ట్ ఈక్వేషన్. సో దాన్ని ఎన్కాష్ చేసుకుంది జనసేన. 2 పార్టీలు కూటమి. కానీ దాంట్లో బీజేపీ చేరదు కదా. కూటమిలో ఉన్నా కూడా బీజేపీ ఓట్ షేర్ అయితే పెరగలేదుగా, పెరిగిందా? ఎన్డీఏ అంటే 3 కదా. అవును, కరెక్టే. ఓన్లీ బీజేపీకి సంబంధించి కొంతమంది పోటీ చేశారు కదా. సో వాళ్ళ ఓట్ షేర్ పెరుగుతుంది కదా. ఇప్పుడు రాజంపేట ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశాడు. అవును, ఓట్ షేర్ పెరుగుతుంది అక్కడ. ఓకే. అనకాపల్లి సీఎం రమేష్ అక్కడ పెరుగుతుంది. దగ్గుపాటి పురంధేశ్వరి అక్కడి నుంచి ఇక్కడ రాజమండ్రి నుంచి ఆవిడ గెలుస్తారు. 100% గెలుస్తుంది. అంటే బీజేపీ ఓట్ షేర్ కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఆల్ టుగెదర్ కలుసుకొని ఏంటంటే కొంచెం మంచి మార్జిన్లో ఉంటారు. ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా చూడాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఏపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల ప్రస్థానం. సో అది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకునే ఛాన్సెస్ ఉంటున్నాయా? అంటే నమ్ముతున్నారా ప్రజలు?
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీని సోదులు లేకుండా చేశారు. రేపు ఒక 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో సేమ్ టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరగబోతుంది. అబ్బో, ఆ స్టేజ్లో కాంగ్రెస్ వెళ్తుంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 65 మంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఓకే. వాళ్ళ మెయిన్ ఎజెండా అదే కదా. అంతేలేండి. సో బీజేపీ మాత్రం మళ్ళీ పుంజుకోవటం, బీజేపీ కూటమిలో ఉందనుకోండి, ఓన్గా వెతుకుదామన్న ప్రయత్నం చేసింది కదా. అలాంటి ఆలోచన ఎక్కడ లేదా? సార్, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థి లేకుండా చేసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ తీసుకొని మళ్ళీ బీజేపీ పార్టీకి లీడ్ దొరికింది అక్కడ. ఎస్, లీడ్ దొరికింది. అవును. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా 151 స్థానాలతో గవర్నమెంట్ ఏర్పాటు చేసుకొని ప్రత్యర్థి లేకుండా చేసుకుందామని ప్రయత్నాలు చేసి ఇప్పుడు అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల ఏమైందంటే మళ్ళీ కూటమి రాబోతుంది. కాబట్టి కూటమి వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకొచ్చింది ఎక్కడి నుంచి? కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యారంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొన్నటిదాకా ఊహించారా మీరు? 6 నెలల కింద దాకా ఊహించలే. సేమ్ అదే ఈక్వేషన్స్ తోటి జరగవచ్చు. సో జగన్ ప్లేస్లో షర్మిల వస్తారు, రావచ్చు. అంతే, పెద్ద తేడా ఏం లేదు. పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళు వాళ్ళ దాంట్లో కలవచ్చు, వాళ్ళు వీళ్ళ దాంట్లో కలవచ్చు. కాకపోతే ప్రస్తుతానికైతే కూటమికి మంచి వేవ్ ఉంది. కూటమి వేవ్ అనేది మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎన్నాళ్ళ పాటు కొనసాగే అవకాశం ఉంటుంది? వీళ్ళు కూడా అభివృద్ధి చేసుకుంటున్నాయి కదా. చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ముగ్గురు కలిసి ఉండాలి, నిర్ణయాల్లో సమిష్టి బాధ్యత వహించాలి. అవును, అది 100%. అలయన్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఏం జరిగింది? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు, 5 చేశారు. 6వ గ్యారెంటీ కోసం చూస్తున్నారు. రైతు రుణమాఫీ వీళ్ళు చేయకపోతే వీళ్ళ మీద కూడా వస్తుంది. అవును, ప్రజలు ఎదురు చూస్తున్నారు దానికోసం. అంటే ఇప్పుడు కూటమిలో టీడీపీ ఇచ్చిన హామీలని బాగా నమ్మారా ప్రజలు అక్కడ? 100%. ఆంధ్రప్రదేశ్లో 100%. టీడీపీ ఇచ్చిన హామీలు నమ్మడం కన్నా అంటే వైఎస్ఆర్సీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలని టీడీపీ కొంచెం పేరు మార్చి అటు ఇటు చేశారు కన్నా ప్రజలు అది చూడాలి. సూపర్ 6తో పాటు ఎవరైతే అభివృద్ధి చేయగలరు అనే కంపేర్ చేసుకుంటారు.